sin. నా ప్రియమైనటువంటి యవనస్తుడా, నువ్వు పాపం అనేటువంటి విషాదములో ఇంకా నువ్వు కొనసాగుతున్నావు. My dear young lady, you're dead in your trespasses and sins. నా ప్రియమైనటువంటి యవనస్తులారా, ఇంకా మీరు మరి ఆ పాప సంబంధమైనటువంటి చచ్చినటువంటి ఆ పాపములో ఇంకా కొనసాగుతూనే ఉన్నారా? You're dead in your spirit. మీరు మీ యొక్క ఆత్మలో చనిపోయినటువంటి వారిగా ఉన్నారండి. You're died already. There is no salvation for your soul, my dear brothers. మీ యొక్క ఆత్మకి రక్షణ ఇంకా లేనేలేదు. ఇంకా చచ్చినటువంటి స్థితిలో మీరు కొనసాగుతూ ఉన్నారు. Come as a dead man, you go as a dead man. చనిపోయినటువంటి వాడిగానే వస్తున్నావు. తిరిగి అంత అయిపోయిన తర్వాత ఆ చనిపోయినటువంటి ఆత్మ కలిగే No repentance for your sins. నీ యొక్క ఆత్మని, నీ యొక్క పాపముల గురించినటువంటి పాప క్షమాపణ ఒప్పుకోలా నీలో ఉందా? Then why do you come to the church? మరి ఎందుకు వస్తున్నావు మందిరానికి? అసలు చర్చికి ఎందుకు వస్తున్నావు? Is it not an entertainment for you? ఏదో ఇక్కడ ఏదో జరుగుతుంది కాబట్టి చూసి పోదాం అని చెప్పి వస్తున్నావా?